ఈ వంకాయలు చూడగానే గుత్తి కూర చేసుకుందాం అనిపించింది. మినపప్పు కారంతో గుత్తి వంకాయ కూర ఇప్పుడు చేసుకుందాం. ముక్కలు ఇలా కోసుకొని పైన కింద అనమాట ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకోవడం వల్ల అని చెప్పి కథ ముక్కలని ఇలా తరిగిన తర్వాత బోర్డు ముక్కల్లో నూనె వేడి చేసుకుని అందులో వేయాలి. అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో వంకాయల్ని మొత్తాన్ని అలా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టాలి. ప్లేట్లో తీసుకుని కారం కొడుతుంది. మినపప్పు ఒకటైతే శనగపప్పు దాంట్లో సహా ఎండుమిరపకాయలు 10 అంటే మినపప్పును ఈ ఎండుమిరపకాయల ఇది సమానంగా వస్తుంది వెయిట్ ప్రకారం. దీంట్లో ఉప్పు వేసుకుని ఆ కాయల్లో కూరుకోవాలి. సరిపోతుంది. ఈ దాంట్లో కలిపి కూరుకోవాలి. ఇప్పుడు ఇందులో కూర ముక్కలు వేద్దాం. కొద్దిగా నూనె వేసి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఈ టైంలో మిగిలినటువంటి ఈ మినపప్పు కారం కూడా వేసేయాలి. కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెడుతుంది. ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కూరని గిన్నెలో తీసుకోవాలి. ఇలా తయారైన గుత్తి వంకాయ కూరని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.